ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీకు శ్రీశైలంలో ఎంటర్ అయ్యే ముందు మనం ఇక్కడ టోల్ గేట్ అమౌంట్ 100 రూపీస్ కట్టాలి. కట్టిన తర్వాత ఈ విధంగా మనకు ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనము శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం కోసం ఎంటర్ అవుతున్నాము. ఫ్రెండ్స్ మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. శ్రీశైలంకి ఎంటర్ అయ్యే ముందు ఈ లొకేషన్స్ అన్ని ఏ విధంగా ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి. Right, then turn right. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ క్లియర్గా మనకు పెద్ద బ్యానర్ కూడా కనబడుతుంది. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం అని చెప్పేసి మనకి ఇక్కడ శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ అని కూడా క్లియర్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇది కూడా. సో వీఆర్ నౌ హెడింగ్ టువర్డ్స్ the temple, and now we are searching for the parking place. Friends, మనం పార్కింగ్ ఎక్కడ చేద్దామని చెప్పేసి కూడా చూస్తున్నాము. పార్కింగ్ అయిన తర్వాత మల్లికార్జున స్వామి దర్శనం కూడా చేసుకుంటాం ఫ్రెండ్స్ మనం. సో మనం లోపల ఎంటర్ అయిన తర్వాత ఎట్లా ఉంది ఇక్కడ అంతా కూడా లొకేషన్ మీరు క్లియర్గా యూ కెన్ హ్యావ్ ఏ లుక్. Just left. Just left. In 150 meters, turn left onto Srishalam Bus Stand Road. సో ఫ్రెండ్స్, అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ఈ మల్లికార్జున స్వామి టెంపుల్ లోపలనే నేను ఫస్ట్ టైము వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ రెగ్యులర్గా నేను వీడియోస్ కూడా చేస్తాను. మీకు ఈ వీడియోస్ అన్ని కూడా రెగ్యులర్గా చూపెడతాను ఫ్రెండ్స్ నేను. సో ఇవన్నీ కూడా మీరు చూడండి ఎట్లా ఉందో చూసి యూ కెన్ హ్యావ్ ఎ దర్శన్. అండ్ మీకు శ్రీశైల లొకేషన్ కూడా క్లియర్గా ఒక క్లారిటీ ఉంటుందని చెప్పేసి నేను మీకు చూస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నా ఇక్కడ పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ మనం. వీఆర్ పార్కింగ్ అవర్ కార్. దెన్ ఫర్దర్గా మనము మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ తల్లి దర్శనానికి అయితే రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్, దర్శనం చేసుకోవడానికి. సో ఈ లొకేషన్ అంతా కూడా మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో అమెరికా నుండి నేను రాగానే మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొనేసి మీకు ఇక్కడ నుంచి నా వీడియోస్ కూడా రెగ్యులర్గా ఇప్పటి నుంచి నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను వచ్చి చాలా రోజులు అయినప్పటికీ కూడా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకున్న తర్వాతనే వీడియో స్టార్ట్ చేద్దాం ఇండియాలో అని చెప్పి అనుకున్నాను ఫ్రెండ్స్. సో అందుకోసమే నేను కూడా మధ్యాహ్నం వీడియోస్ ఏం తీయలేదు. సో ప్రస్తుతానికి మనము శ్రీశైల దర్శనానికి అయితే వచ్చినాం. ఇక్కడ దర్శనం అయిన తర్వాత
ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇది సెకండ్ వీడియో శ్రీశైలం లోపల. రెగ్యులర్గా ఇప్పటి నుంచి వీడియోస్ కూడా నేను పెడతాను. సో తప్పకుండా నా వీడియోస్ అన్నీ చూడండి. మీకు ప్రతి వీడియోలో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక కొత్త విషయాన్ని అయితే చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ నేను. సో నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి వీడియోలో కూడా ఒక కొత్త విషయాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో నా వీడియోస్ చూడడంతోనే మీకు నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. తప్పకుండా మీ కొత్త విషయాన్ని చూస్తారు, కొత్త ప్రాంతాన్ని చూస్తారు. సో న్యూ లొకేషన్స్ ఇవన్నీ కూడా మీకు తప్పకుండా నచ్చుతాయి ఫ్రెండ్స్. సో మీరు ఇవన్నీ కూడా నా వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా మీకు నచ్చుతాయని చెప్పేసి నేను ఇంట్రెస్టింగ్గా తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నా వీడియోస్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ ఇంకా వేరే వీడియోస్ కూడా తీసి నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ శ్రీశైలంలో అంటే నియర్లీ ఒక 10 వీడియోస్ వరకు తీద్దాం అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై సెకండ్ వీడియో ఇన్ శ్రీశైలం temple. So friends, you can have a look and you can enjoy friends. Thank you very much. Please like my video, share my video and subscribe my video friends. Thank you very much.